श्रीमान रवि चंद्र भट्टीराजू। थैंक यू सर। द पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मीन्स अमेंडमेंट बिल 2026 पे बात करने का मौका दिया है, इसके लिए थैंक यू वेरी मच सर। आई एम स्पीकिंग इन तेलुगु। ఆధార్ను విజయవంతంగా నిర్వహించిన టెక్ దిగ్గజం నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వీఆర్ సపోర్టింగ్ దిస్ బిల్ సార్. సార్, ఒక పరీక్ష అనేది కేవలం ఒక ప్రశ్నాపత్రం కాదు. దీంట్లో కొన్ని మా సూచనలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సార్. మేము సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుని మా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారి తరఫున ఒక పరీక్ష అనేది కేవలం ప్రశ్నాపత్రం కాదు సార్. అది ఒక విద్యార్థి జీవిత లక్ష్యం. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పడిన కష్టం, ఒక కుటుంబం, ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి చెమట, ఒక యువకుడి భవిష్యత్తు సార్. అలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం, అక్రమాలు జరగడం అంటే కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు, ఈ దేశ యువత నమ్మకాన్ని దెబ్బతీయడంగా భావిస్తున్నాం. నీట్ లీకేజ్ తర్వాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు సార్. ఆ విద్యార్థుల కుటుంబాల శోకం అందరి హృదయాలను కలిచివేస్తుంది. విద్యార్థులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించే పార్టీ బీఆర్ఎస్ సార్. నీట్ లీకేజ్కి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కూడా తన పుట్టినరోజు వేడుకలను ఆపుకొని 24వ తారీఖున హైదరాబాద్లో విద్యార్థులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు సార్. ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన బల ప్రయోగానికి వ్యతిరేకంగా కూడా కేటీఆర్ విద్యార్థులతో కలిసి గలమెత్తారు సార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉన్నటువంటి ల్యాండ్ అమ్మాలని చూస్తుంటే కూడా ఆ విద్యార్థుల కోసం కష్టపడ్డారు సార్. విద్యార్థులు, యువత పెట్టిన ఏవైతే ప్రభుత్వం అంగీకరించిందో వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలి సార్. సార్, ఆ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులర్పిస్తుంది సార్. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు, కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. వారి కుటుంబంలో కూడా ఒక జాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా పార్టీ ఆలోచన సార్. దాని మీద కొంచెం హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచించాలని కోరుతున్నాం సార్. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసినా కొద్దిమంది అక్రమాలకు పాల్పడిన కారణంగా మళ్ళీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. వారి సమయం పోయింది, వారి మానసిక స్థైర్యం దెబ్బతిన్నది, వారి కుటుంబాల ఆర్థిక భారం పెరిగింది సార్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సవరణ బిల్లును తీసుకురావడం స్వాగతించబడింది సార్. ఈ బిల్లులో శిక్షలను పెంచడం, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించడం, 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇవన్నీ సరైన దిశలో వేసిన అడుగులే సార్. ఈ బిల్లులో వ్యక్తులకు విధించే జైలు శిక్షను పెంచారు, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారు, పరీక్ష నిర్వహణలో భాగమైన సర్వీస్ ప్రొవైడర్ల మరింత కఠిన శిక్షలు ఇచ్చేలా తీసుకునేలా చేశారు. పరీక్షలో అక్రమాలకు పాల్పడిన సంస్థలకు 8 సంవత్సరాల వరకు డిబార్ చేసే నిబంధన తీసుకొచ్చారు. సంఘటిత నేరాలకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారు. ఇవన్నీ కఠిన చర్యలే సార్. కానీ బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది సార్. శిక్షలు పెంచితేనే సమస్య పూర్తిగా శాశ్వతం కాదు. నీట్ లీకేజ్ నేపథ్యంలో 2024లో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తే అదే సంవత్సరం అక్టోబర్లో 101 ప్రతిపాదనలతో నివేదిక ఇచ్చింది సార్. ఆ ప్రతిపాదనల అమలుపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఉంటే నీట్ లీకేజ్ సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి తలెత్తేది కాదని మా పార్టీ భావిస్తుంది సార్. 2 ఏళ్ల క్రితం పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం పరీక్షల లీకేజ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినా లీకేజీల పరంపర కొనసాగింది సార్. వరుస పేపర్ లీకేజీల ఘటనలతో విసిగి వేసారిన విద్యార్థులు, యువత విధిలేని పరిస్థితుల్లో వీధుల్లోకి వచ్చారు సార్. ఓపిక, సహనం నశించే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జన్జీ తరం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించింది సార్. ఈ బిల్లు మొత్తం పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టింది కానీ సార్, పేపర్ లీక్ జరగకుండా ఎలా అడ్డుకోవాలనే అంశంపై కూడా సమానమైన దృష్టి పెట్టాలని భావిస్తున్నాను సార్. మా పార్టీ ఈరోజు పరీక్షల నిర్వహణ పూర్తిగా డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడి ఉంది సార్. ప్రశ్నపత్రాలు డిజిటల్గా తయారవుతున్నాయి, డిజిటల్గా పంపిణీ అవుతున్నాయి, డిజిటల్గా భద్రపరుస్తున్నారు. అందువల్ల సైబర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ట్రాన్స్మిషన్ అండ్ బయోమెట్రిక్ యాక్సెస్, జియో ట్యాగింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత పర్యవేక్షణ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలి సార్. ప్రతి పరీక్షకు ముందు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలి సార్.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల అమలును పట్టించుకోని పరిస్థితిని ఇప్పుడు వచ్చే నందన్ నీలేకన్ కమిషన్ విషయంలో కూడా అలా చేయొద్దని మా పార్టీ సూచనలు ఇస్తుంది సార్. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల యువత కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించడంలో నీలేకని మంచి సిఫార్సులు చేస్తారనే నమ్మకం ఉంది సార్. ఈ బిల్లు ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు, 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెప్తుంది సార్. ఇది మంచి నిర్ణయం. ఈ లక్ష్యాలు సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత మంది దర్యాప్తు అధికారులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అవసరమైన మౌలిక వసతుల సదుపాయాలు కూడా కల్పించాలి సార్. లేకపోతే చట్టంలో రాసినన్ని గడువులు కాగితాలకే పరిమితమవుతాయి సార్. ఈ బిల్లు హైకోర్టులో 2 న్యాయమూర్తుల ధర్మాసనం ముందు అప్పీల్ చేసే అవకాశం కల్పించడం కూడా మంచి అంశమే సార్. దీనివల్ల న్యాయ పర్యవేక్షణ మరింత బలపడుతుంది సార్. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నాను సార్. ఒకటి, ఇమీడియట్గా సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్, 2 ఎన్క్రిప్టెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ పేపర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్, ఇండిపెండెంట్ సెక్యూరిటీ ఆడిట్ సార్, యూనిఫామ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ కండక్టింగ్ ఏజెన్సీస్ సార్. వీటి ద్వారా సమస్యలు తొందరగా సాల్వ్ అవుతాయని చెప్పేసి నమ్ముతున్నాం సార్. ఇంకా తెలంగాణ దేశంలో ఉన్నత విద్యకు, ఇంజనీరింగ్కు, ఫార్మాసిటికల్కు, మెడికల్కు, విద్యకు, పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది సార్. ఇవన్నీ కూడా మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చూసుకున్నాయి సార్. విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకున్నాయి సార్. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి లక్షలాది మంది యువత యూపీఎస్సీ, ఎస్ఎస్సీ విద్యార్థులు వారందరికీ నిజాయితీగా చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం సార్. ఇవన్నీ కాకుండా సార్, ఓవర్సీస్ లోన్స్ ఇచ్చి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడానికి ఓవర్సీస్ లోన్స్ ఫెసిలిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. దీంట్లో ఏ రాష్ట్రం 10 జిల్లాలు ఉన్నటువంటి 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి చాలా మంది 11,000 మంది విద్యార్థులను గుర్తుంచుకోవాలి సార్. ఇది కూడా నీట్ ఎగ్జామినేషన్ మీద కూడా మా ప్రభుత్వం ఒక సూచన ఇస్తుంది సార్. ఏ రాష్ట్రంలో అయితే నీట్ ఎగ్జామినేషన్ ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే ఆ రాష్ట్రం కనుక ఎగ్జామినేషన్ నిర్వహించుకోగలిగితే ఎక్కడైనా పేపర్ లీకేజ్ జరిగితే ఆ రాష్ట్రం మట్టుకే ఆగిపోతుంది తప్ప దేశం మొత్తం కూడా విద్యార్థుల భవిష్యత్తు గల్లంత కాదని చెప్పేసి అదొక ముఖ్యమైన సూచన. దేశంలో మొత్తం లాగా ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుందని మా పార్టీ భావిస్తుంది సార్. కాలేజీల నిర్మాణం సార్, తెలంగాణ రాష్ట్రం సార్, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ట్యాక్స్ సార్, పేద ప్రజల ట్యాక్సుల రూపంలో కట్టించిన మెడికల్ కాలేజీ సార్, 33 మెడికల్ కాలేజీలు. దాని మీద ఆ కాలేజీలు ఏమో తెలంగాణ రాష్ట్ర సొమ్ము సార్, అధికారం మాత్రం విద్య కేంద్ర ప్రభుత్వాన్ని. ఇది బాగాలేదు. 15% సీట్లు తీసుకొని నీట్ ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులు 85% పోటీ చేస్తున్న చదువుతున్నటువంటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. నీట్ ఎగ్జామినేషన్ ఏ రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రానికి ఇస్తే బాగుంటుందని సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సార్, ఓబీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలి సార్. ఓబీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది సార్ పార్టీ. విద్య, ఉద్యోగం, చట్టసభల్లో కూడా అది అమలు చేస్తే బాగుంటుంది సార్. 1 మినిట్ సార్. దేశంలో 50 నుంచి 60% మంది ఉన్నటువంటి ఓబీసీ, దేశంలో ఓబీసీ 50 నుంచి 60% మంది ఉన్నటువంటి విద్యార్థులు ఆదుకోవాలి సార్. ఇది ఖచ్చితంగా మా పార్టీ విద్యార్థుల పట్ల ఓబీసీలకు కూడా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలి సార్. కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలి సార్. सर मैं बोल रहा हूँ स्टेट का इश्यू नहीं बोल रहा हूँ, मैंने देश में बोल रहा हूँ. देश में 56 to 60% ओबीसी लोग हैं सर. इसके लिए स्टूडेंट्स के लिए चाहिए. एग्जाम्पल बोल रहा हूँ सर, हमारे स्टेट में 56% ओबीसी उसके लिए चाहिए सर. सर फाइनली सर इसका ये कर दिए तो ओबीसी का हमारा फाइनल है सर. नीट एग्जाम भी किसका स्टेट का रूल वो दिए तो अच्छा रहता बोल के सर. ये बिल अच्छा बिल है सर. इस नंदन नीलेकन को लिए हम पूरा सपोर्ट कर रहे हैं. इस बिल को हमारा बीआरएस पार्टी सपोर्ट कर रहे हैं सर. थैंक यू वेरी मच सर. Thank you. Dr. John Britas.